నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల రైతు బజార్లో కనీస సదుపాయాలు లేకపోవడం, రైతులకు వినియోగదారులకు నిరాశాజనకంగా ఉండడంపై జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ తీవ్ర ఆగ్రహం. నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు స్కూటీ చోరీ గురైన ఘటన కలకలం రేపింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రమణయ్య దంపతులు. ఆళ్లగడ్డ టిడ్కో నివాస గృహాల వద్ద హరితహార కార్యక్రమాన్ని ఘనంగా పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోమ అఖిలప్రియ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నంద్యాలలో సామాన్య నిరుపేద ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందుబాటులోకి సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్. నంద్యాల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి జిల్లా కార్మిక శాఖ పట్టుదల చర్యలు చేపడుతున్నట్లు సహాయ కార్మిక కమిషనర్ బచ్చూరి మిశ్రా బేగం స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో భవిత కేంద్రం సాహిత్య విద్యా పిల్లలు నిర్మించిన ఈ భవనం 29.6 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోమ అఖిలప్రియ. నంద్యాల 36వ వార్డులో వైభవంగా ఇంటింటికి తెలుగుదేశం ప్రజల ముగ్గటకే కోట ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలోని దళిత వాడల్లో ప్రాథమిక సదుపాయాల లేమిపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన దళిత సంఘాల నాయకులు. నంద్యాల ఆళ్లగడ్డ మార్గంలో నడిచే ఓ ఆర్టీసీ బస్సు వినూత్న అలంకరణతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పాటల సెట్టింగులను తలపించేలా అలంకరించిన ఈ బస్సు. నంద్యాల రైతు బజార్లో కనీస సదుపాయాలు లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వినియోగదారులకు అనుకూలంగా ఉండాల్సిన బజార్లో పరిస్థితులు నిరాశాజనకంగా ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. రైతు బజార్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడానికి జాయింట్ కలెక్టర్ అక్కడికి విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన త్రాగునీరు, పారిశుద్ధ్యం, నీడ, కూర్చుని ఏర్పాట్ల వంటి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడానికి గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతు బజార్ అంటే ఎలా ఉంటుందా, మీకు బాధ్యత తెలియదా, ఎందుకు సరైన సదుపాయాలు లేవంటూ మున్సిపల్ కమిషనర్ సహా సంబంధిత అధికారులను చేసి నిలదీశారు. రైతులు మరియు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రైతు బజార్లు రైతులకు ఆదాయ వనరులు మాత్రమే కాకుండా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించే ముఖ్య కేంద్రాలని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేకపోవడం సరికాదని స్పష్టం చేశారు. తక్షణమే బజార్లో తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, షెడ్లు, కూర్చునే బెంచీలు, లైటింగ్ వంటి అన్ని అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు కఠినాదేశాలు జారీ చేశారు. రైతులు, వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా కొనుగోలు విక్రయాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు బజార్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మార్కెట్ సిబ్బంది, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఆలయానికి వచ్చిన భక్తుడి స్కూటీ చోరీ గురైన ఘటన కలకలం రేపింది. శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దర్శనాల కోసం వచ్చిన రమణయ్య దంపతులు స్కూటీని ఆలయం వద్ద పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళగా తిరిగి వచ్చేసరికి అది కనిపించకుండా పోయింది. వివరాల ప్రకారం లోనేపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్య తన భార్యతో కలిసి బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చారు. అదే సమయంలో చౌడేశ్వరిదేవి ఆలయంలో మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దంపతులు స్కూటీని ఆలయం వద్ద పార్కింగ్ చేసి స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో వారు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ స్కూటీని ఆలయం మధ్య పార్క్ చేసి వెళ్ళాం, తిరిగి వచ్చేసరికి దొంగలు తీసుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. దయచేసి పోలీసులు విచారణ చేసి నాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం 10-15 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం. బస్టాండ్ దగ్గర ఉన్న గుడికి నేను మావిడ స్కూటీ యాక్టివా, హీరో యాక్టివా స్కూటీని బయట పెట్టి లోపల గుళ్ళో పోయి దర్శనం చేసుకొని పక్కన చౌడమ్మ గుడిలో కూడా పూజలు చేసుకొని బయటకు వచ్చి చూస్తే నా స్కూటీ కనిపించలేదు. దొంగలు ఎత్తుకపోయినట్లు నాకు అనుమానంగా ఉంది. పోలీసు వారు ఈ విషయంలో విచారణ జరిపి నా స్కూటీని పట్టి ఇచ్చారని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఆ గుడి ముందర ఉన్న సీసీ కెమెరాలు గుడి వరకే లోపలికే ఉన్నాయి. గేట్ లోపలనే కెమెరా ఉంది కానీ గుడి బయటికి కెమెరాలు లేవు. ఆ కెమెరాలు లేకపోవడం కూడా దొంగలకు కొంచెం అవకాశం ఇచ్చినట్లయింది.
గుడి లోపల కెమెరాలు ఉన్నాయి కానీ గుడి బయట, గుడి ప్రాంగణంలో, గుడి బయట, కాంపౌండ్ బయట సీసీ కెమెరాలు అబ్జర్వేషన్లో లేవు. దొంగలకి ఇది ఒక అవకాశంగా ఉంది. కాబట్టి పోలీసు వారు కూడా ఈ విషయంలో సీసీ కెమెరాలను బయట కూడా దేవస్థానం వారికి చెప్పి మరి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని టిట్కో నివాస గృహాల వద్ద హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షారాన్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో ఆళ్లగడ్డ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలపై హాజరై పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలపై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతను తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి పెంచాలని పిలుపునిచ్చారు. సిఐ నాగరాజారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హరిత కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు కీలకమని, ప్రజలు మరియు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. अरे तू क्या कर रहा भाई को सर నాగరాజరావు ఆళ్లగడ్డ టౌన్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టిట్కో హౌస్ లో చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవనీయులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీ మేడం గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మేడం గారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే కాలేజ్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు కూడా దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా వనము అనే టైప్ లో ఇక్కడ ఎదగాలని చెప్పేసి చెట్లందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక చెట్టు మొక్కని సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రోడ్డుకి 2 వైపులా కూడా మొత్తం మొక్కలన్నీ కూడా నాటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఆ మొక్కని వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మొక్క అనేది ఒక ఆప్యాయత వాళ్ళు పెంచుకుంటారనే ఉద్దేశంతో ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కను వేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. మొత్తం ఎన్ని మొక్కలు నాటినారు సార్? ఈ రోజు 100 నాటినాం. ఈ రోజు 100 మొక్కలు నాటినారు. ఈ రోజు ఇప్పటికి సామాన్య నిరుపేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం ద్వారా తక్కువ ధరకి బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల శ్రీనివాస్ నగర్లోని రైతు బజార్ బియ్యం తగ్గింపు ధరల విక్రయ కేంద్రాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ సూరజ్ ధనుంజయ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్టీముడి బియ్యం కిలో 52 రూపాయలు, బహిరంగ మార్కెట్ ధర 62 రూపాయలుగా ఉందని, రా బియ్యం కిలో 50 రూపాయలు, బహిరంగ మార్కెట్ ధర 58 రూపాయలుగా ఉందని, ఈ సబ్సిడీ బియ్యం పథకం రేషన్ బియ్యం కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని తెలిపారు. బియ్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు తమ ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా తెలియజేయాలని, ఒక బియ్యం కార్డుకు నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం మాత్రమే అందజేయబడుతుందని అన్నారు. నంద్యాల జిల్లాలో 2 రైతు బజార్లలో మరియు 3 గుర్తించిన రైస్ మిల్ అవుట్లెట్లలో ఆగస్టు 4 నుంచి విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. చూడండి సార్.
సార్ కాడికి సార్ అట్లా పట్టుకో సార్ మీరు కూడా సార్ 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 చూడమ్మా ఉండమ్మా సైన్ కావాలా చూడమ్మా ఇట్లా చూడ సార్ అట్లా పట్టుకో చూడమ్మా ఆయనకే కావాలి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో మనం సెపరేట్ కౌంటర్స్ పెడుతున్నాము. మీరు చూస్తే మన బియ్యం ధరలు చాలా పెరిగినాయి. సో ఈరోజు నంద్యాల జిల్లాలో మన గౌరవ మంత్రి గారి చేత ఈ ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మార్కెట్ రేట్ ఈరోజు మనం చూస్తే బియ్యం అరౌండ్ 60 రూపాయలు ఉంది. మనం ఇచ్చే బియ్యం DPT ఉంటే 52 రూపాయలు అండ్ రా రైస్ ఉంటే 50 రూపాయలు మనం ఇస్తున్నాము. సో మనం చూస్తే ఈ ధరలు ఎందుకు పెరిగినాయి, మన గౌరవ ముఖ్యమంత్రి చెప్తుంటారు అల్నినో ఎఫెక్ట్ ఉంది. అల్నినో అంటే కొన్ని కారణాల వల్ల వర్షం చాలా తగ్గిపోయింది. సో ఆ వర్షం తగ్గిన తర్వాత మన ఈ జిల్లాలో పండే రైస్ ఆ క్వాంటిటీ చాలా తగ్గింది. ఇప్పుడు మనం చూస్తే ఇంకా శ్రీశైలం నీళ్లు కానీ వర్షాలు నీళ్లు కానీ చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద రైస్ మనకి మార్కెట్లో వచ్చే రైస్ ఈ నెలకి రావడానికి రైస్ ఇంకా రాలేదు. దానివల్ల ప్రైస్ పెరిగింది. సో దాని ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఎవరితో పూర్ పబ్లిక్ ఉంటారో వాళ్ళ మీద అఫెక్ట్ పడకుండా గవర్నమెంట్ ద్వారా ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరి దగ్గర కార్డు ఉంది, మన రైస్ కార్డు ఉంది, వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు చూపించి ఈ బియ్యం వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సింపుల్. సో ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఒక కౌంటర్ ఓపెన్ చేసాము, ఇంకొక కౌంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది రైతు బజార్లో. అక్కడ కూడా ఇదే విధంగా సేమ్ రేట్ లో బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ప్రభుత్వం డిసైడ్ చేసే ధర కంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వకుండా తీసుకోవాల్సిన కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఫైన్ రైస్ కర్నూలు సోనా, నంద్యాల సోనా మరీ కాస్ట్లీ కాబట్టి కర్నూలు సోనాను ఇప్పుడు చూసాను. నేను చూస్తే మనకు అనుకునే కర్నూలు సోనా ఆ రకంగా ఈ కార్యక్రమం ఎవరైతే ఆధార్ కార్డుగా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ బియ్యం 50 రూపాయలు, ఇప్పుడు బజార్ మార్కెట్ 60 రూపాయలు ఉంది కాబట్టి 50 రూపాయలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. పేదవారికి అనేది కాదు. కాబట్టి ఈ రైతు బజారు ఇది 2001 రైతు బజారు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతు బజార్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి రాష్ట్రమంతా ఆ రోజుల్లో రైతు బజార్ కూడా కావాలని ఇక్కడ 2001లో మనం సరే మున్సిపల్ కమిషన్ అప్పుడు కౌన్సిల్ కూడా కొంచెం వ్యతిరేకం చేసింది. అయినా కానీ ప్రభుత్వం తీసుకొని దీనికి రైతు బజార్కి ఇవ్వడం జరిగింది. సరే రైతు బజార్కి ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కాపాడుకున్న సంవత్సరం మన కమిషనర్ గారిది ఇది మున్సిపల్ సైటు. ముందు కూడా అక్రమదారులు చాలా మంది సోదరులు ఉన్నారు. దాన్ని కాపాడుకొని దీన్ని రైతు బజార్ డెవలప్ చేయండి. ఈరోజు ఈ ఫైన్ రైస్ పెద్దవారికి కూడా అందజేయాలనేది పంట లేదు, బాగా తగ్గిపోయింది. ఈసారి ఇంతవరకు పంట మనము ఎక్కడ కూడా వరి వేసుకుంటే ఆస్కారం కూడా లేదు. వర్షాలు పైన పడడం వల్ల మహారాష్ట్రలో కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి మహారాష్ట్ర నుంచి నీరు మనకు వస్తూ ఉన్నాయి. నంద్యాల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి జిల్లా కార్మిక శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సహాయ కార్మిక కమిషనర్ ఎన్ బషీర్ నిసా బేగం స్పష్టం చేశారు. బాలలను పనిలో ఉంచుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం పూర్తిగా నిషేధమని, అలాగే 18 సంవత్సరాల లోపు కిషోర బాలలను ప్రమాదకర పనుల్లో నియమిస్తే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని తెలిపారు. చట్టం ప్రకారం భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని పేర్కొన్నారు. హోటళ్లు, దుకాణాలు, మాల్, ఇటుక బట్టలు మరియు గృహ అవసరాల కోసం బాలలను పనిలో పెట్టుకుంటే కార్మిక శాఖ ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బిడ్డకు విద్య హక్కు ఉందని, బడి బయట ఉన్న పిల్లలను మరియు చదువు మానేసిన డ్రాపౌట్లను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడం
అధికారుల ప్రథమ ప్రాధాన్యతని ఆమె తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్వహణలో ప్రజల సహకారం కూడా అవసరమని, ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రెస్టారెంట్స్ అందరికీ కూడా తెలియచెప్పడం ఏంటి అని అంటే, మనకు చిన్న పిల్లల్ని అంటే బాల కార్మికులను పెట్టుకోవడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. సో ఆ చట్టరీత్యా నేరం కాబట్టి మీరు ఎవ్వరూ కూడా 18 సంవత్సరాల లోపల బాలబాలికలను పెట్టుకోవద్దు. ఒకవేళ షాపులు కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ అంటే బట్టల షాపులు, కిరాణా షాపులు, వీళ్ళు గనక పెట్టుకోవాలి అని అనుకుంటే 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పెట్టుకోకూడదు. 15 నుండి 18 సంవత్సరాల లోపల పిల్లల్ని గనక మీరు ఎంగేజ్ చేసుకుంటే ఆ వివరాలు, అది కూడా 16 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటే ఆ వివరాలు ఖచ్చితంగా కార్మిక శాఖలోని సహాయ కార్మిక అధికారులకు తెలియచేయాలి. సెక్షన్ 9, సెక్షన్ 11 ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ అడోల్సెంట్ లేబర్ యాక్ట్ ప్రకారంగా, ఆ చట్ట ప్రకారంగా మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్ కార్మిక శాఖ కార్యాలయానికి పంపించాలి. ఎవరు అనంటే నాన్ హజార్డస్ అంటే ప్రమాదకరం కాని వృత్తులు జరుగుతున్నటువంటి షాపులు, కిరాణా షాపులు కానీ బట్టల షాపుల వాళ్ళు కానీ ఒకవేళ 17-18 సంవత్సరాల పిల్లల్ని పెట్టుకుంటే ఆ వివరాలు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రావాలి. ఒక లెటర్ ఫామ్లో మాకు రావాలి. సెక్షన్ 11 ప్రకారంగా మీరు ఖచ్చితంగా వాళ్ళ వివరాలు ఉన్నటువంటి రిజిస్టర్లు అనేటువంటివి మెయింటైన్ చేయాలి. ఒకవేళ నాన్ హజార్డస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో 18 years లోపల పిల్లలు కనిపిస్తే మేము ఖచ్చితంగా సెక్షన్ 9-11 కింద నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్కి మీరు రెస్పాన్స్ అవ్వకపోతే మాత్రము ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయవలసి వస్తుంది. ఇది ఇంతవరకు నేను మీకు చాలా వివరంగా మీకు నాన్ హజార్డస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కౌమార దశలో అంటే అడోల్సెంట్ లేబర్ని పెట్టుకోవాలంటే ఏ నిబంధనలు పాటించాలి అనేది మీకు చెప్పాను. అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి వృత్తులు అంటే హోటల్స్, రెస్టారెంట్స్, ఫ్యాక్టరీలు, వెల్డింగ్ షాపులు, ఇట్లాంటి చోట 18 సంవత్సరాలు దాటని పిల్లల్ని అస్సలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే 50,000 రూపాయల వరకు మీరు జుర్మానా చెల్లించవలసి వస్తుంది. 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఇవి కాకుండా ఎంసీ మెహతా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎంసీ మెహతా వారి జడ్జిమెంట్ ప్రకారంగా మరి 20,000 రూపాయలు పిల్లవాడి పేరు మీదన ఎంప్లాయర్ అంటే ఓనరు చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ ఫండ్ అనేటువంటి అకౌంట్లో మీరు జమ చేయవలసి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు నిబంధనలన్నీ కూడా, పనిష్మెంట్స్ అనేటివన్నీ కూడా, పీనల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా కఠినతరంగా ఉన్నాయి. కాబట్టి కార్మిక శాఖ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఎప్పుడు స్పెషల్ డ్రైవ్లు చేస్తూనే ఉంటారు. ప్రతి వెనస్డే కూడా కార్మిక శాఖ తరపున స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఈ స్పెషల్ డ్రైవ్లో మీరు కోఆపరేట్ చేయాలి మాకు. అదేవిధంగా అసలు పిల్లల్ని పెట్టుకోవడమే చట్టరీత్యా నేరం అంటున్నాం కాబట్టి పిల్లల్ని ఎంగేజ్ చేయొద్దండి. పిల్లలు మనకు ఖచ్చితంగా స్కూల్స్ లేదా కాలేజెస్లో ఉండాలి. చిన్న పిల్లలకు మనము చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలా ఎవరైనా చుట్టుపక్కల పెట్టుకున్నా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్గా మీరు మాకు అంటే కార్మిక శాఖకు ఖచ్చితంగా వారి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇండ్లలో కూడా పిల్లల్ని పెట్టుకోవడం నేరం. ఎవరైనా ఇండ్లలో పని చేయించుకుంటా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి కార్మిక శాఖకు మీరు తెలియచేయండి. ఇది కార్మిక శాఖ తరపున నేను అందరి యజమానులకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎవరైనా చదువుకోకుండా మీ దగ్గర పని చేయడానికి వస్తే పేరెంట్స్ గనక బ్రతిమలాడుతున్నారు అని అనుకున్నా కూడా వారిని నిరాకరించండి. ఇప్పుడు మనకు ప్రభుత్వం తరపున చాలా బెనిఫిట్స్ పిల్లల కోసం వస్తున్నాయి. మధ్యాహ్నం భోజన పథకం ఉంది, స్కూల్స్కి తల్లి దీవెన అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్స్, తర్వాత షూస్, బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఇస్తున్నా కూడా
పిల్లలు ఇంకా మనకు పనిలో ఉన్నారు అంటే అది సామాజికంగా మన దురదృష్టం అవుతుంది. మన భవిష్యత్తు అనేటువంటిది మన చేతులారా మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంవి నగర్లో 29.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. భవిత కేంద్రం, సాహిత్య విద్యా కేంద్రం నిర్మించిన ఈ భవనం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నూతన భవనంతో విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని, విద్యాభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి శోభా వివేకవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓకే మేడం. అక్షయ తీసుకోమా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డెవలప్ని బట్టి మనము వాని కాంతలేదు కాకుండా టిట్కోలో ఉంటావా? ఇప్పుడు తను మరి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ చేసిన ఎంత ఏజ్ ఉంటుంది? 16. ప్లస్ ఇంకా తమ్ముడు కూడా సేమ్ ఉంటారు మేడం. అబ్బాయి తింటారా? అబ్బాయి హోమ్ బేస్డ్ మేడం. అంటే ఈ పాప కాడికి కొంచెం సివియర్గా ఉన్నాను మేడం. ప్రతి శనివారం వెళ్తాను మేడం. మరి ఈరోజు ఈ భవిత బిల్డింగ్ లో కూడా హెచ్ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎంఆర్ పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సెంటర్లోకి తీసుకొచ్చి 2 టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఒక ఆయా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడే వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పిల్లవాళ్ళకి కూడా కిట్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ 2 టీచర్స్ తోటి ఆయాతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా ప్యాషన్ ఉంది. చాలా మంది పిల్లలకి చేయాలా, చాలా ఇంకా నేర్పేయాలనే ఒక ప్యాషన్ కూడా వాళ్ళలో కల్పించడం అనేది కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పిల్లలు కూడా ఎక్కడ కూడా మిగతా పిల్లలతో పోటీ పడకుండా మేము ఇంట్లో కూర్చుంటాం అనేది కాకుండా అన్ని విధాలుగా కూడా వీళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి పిల్లలని ఈరోజు సొసైటీలోకి తీసుకురావడం అనేది కూడా చాలా అవసరము అనేది ఒక గ్రహించి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు డిఈఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, స్టాఫ్ అందరితో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇటువంటి పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత సొసైటీలో మన అందరి మీద కూడా ఉంది. వీళ్ళని వేరే విధంగా చూసి వీళ్ళు దేనికి పనికిరాలని పక్కన పెట్టి చాలా మంది చూడడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి కూడా ఆటిజం సెంటర్ కి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి ఒక్క మండలానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన కూడా గొప్ప ఆలోచన. మన ప్రతి ఒక్క సెంటర్ కి దాదాపుగా 20 మంది స్టూడెంట్స్ ఉండడం అనేది కూడా మరి దానికి తగినట్టుగానే ఈ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కండిషన్ లో ఉన్న పిల్లలు కూడా 10 మంది 10th ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో 9 మంది పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. అంటే దాని క్రెడిట్ అంతా కూడా స్టాఫ్ కి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వాళ్ళ కమిట్మెంట్ తో ఉంది కాబట్టి పిల్లలు ఈ విధంగా రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నారు. ఆ ఒక్క స్టూడెంట్ కూడా మళ్ళీ సప్లిమెంటరీ రాస్తే మళ్ళీ ఆ అబ్బాయి కూడా పాస్ అవ్వడం జరిగిందంట. సో చాలా డెడికేటెడ్ గా స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే తల్లిదండ్రులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా
ఇంకొకటి బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎవరైతే పిల్లలకి ఆ కండిషన్ ఉందో ఆ తల్లిదండ్రులలోనే ఒకరిని ఆయాగా ఎన్నుకొని ప్లేస్ చేయడం అనేది కూడా, ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఆ బాగా తెలుస్తుంది, ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వాళ్ళకి ఇంకా ఎంత కమిటెడ్ గా చేయాలని తెలుస్తుంది. కాబట్టి అందులోనే ఒకరిని ఎంచుకొని ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సెంటర్స్ మనం ఏదో కేవలం పెట్టడమే కాకుండా దీనికి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేసి కాన్ఫిడెన్స్ పెంచి సొసైటీలో ఇటువంటి వాళ్ళకు కూడా ఇంకా గవర్నమెంట్ స్థాయిలో కూడా ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుంది. ఎంతో మంది ఆటిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమస్య ఉంది కాబట్టి మీరు ఇళ్లలో కూర్చోబెట్టుకోకండి, ఇటువంటి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ తీసుకొని పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే పిల్లలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా వారానికి ఒకసారి స్టాఫే వాళ్ళ ఇళ్ల కాడికి పోయి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇళ్ల కాడే ఉంటే మనం పిల్లల్ని తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఈ రోజు ఈ అమ్మాయిని చూస్తున్నాం. ఈ అమ్మాయి ఎటువంటి కండిషన్ లో ఉన్నా ఏం జరిగినా కూడా ఈ రోజు రిలే కాంపిటీషన్స్ కి వెళ్ళి రన్నింగ్ కాంపిటీషన్స్ కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది, గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో ఏ దాంట్లో కూడా ఎవరికి తక్కువ కాకుండా ఇటువంటి వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. సో కూటమి ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందుతున్నాయని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. స్థానిక 36 వార్డు రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వార్డులోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను స్థానికులకు అందజేస్తూ వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, యువత భవిష్యత్, పేదల సంక్షేమం, మహిళల సాధికారత, విద్య, ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాసిస్తా ఓకే. నీకు నంద్యాల పట్టణంలోని దళితవాడలో ప్రాథమిక సదుపాయాల లేమిపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులకు సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత శంఖారావం పేరుతో కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా నాయకుడు పొల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. క్రిస్టియన్ జేఏసీ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య, వైఎస్ఆర్ నగర్ పోస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోన సురేష్ కుమార్, సిఐటియు సీనియర్ నాయకుడు తోట మద్దులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్ర తదితరులు పాల్గొని మాట్లాడారు. నేతలు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని పివి నగర్, బైటిపేట, పొన్నాపురం, నూనెపల్లి, ఇందిరాగాంధీ నగర్, వైఎస్ఆర్ నగర్ వంటి దళిత వాడల్లో సర్వే నిర్వహించగా అభివృద్ధి దూరమైందని తెలిపారు. కాలువలు, రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సామూహిక మరుగుదొడ్లు వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో లేవని ఆరోపించారు. తాగునీరు కూడా 2-3 రోజులకు ఒకసారి మాత్రమే అందుతోందని పేర్కొన్నారు. పొన్నాపురం ఎస్పీ కాలనీలో శ్మశాన వాటిక లేక మృతదేహాలను రోడ్డు పక్కన పోడ్చాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే శ్మశాన వాటికి కేటాయించాలని డిమాండ్ చేశారు. నూనెపల్లి, ఇందిరాగాంధీ నగర్లో కాలువలు శుభ్రం చేయక ప్రజలు టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారని, మున్సిపాలిటీ సిబ్బంది దళిత వాడల్లోకి రావడానికి వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ నగర్లో రోడ్లు, కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్కడి శ్మశాన వాటిక అభివృద్ధి చేయకపోవడంతో అంత్యక్రియలు కూడా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బయటిపేటలో మురికి కాలువలు శుభ్రం చేయక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, సామూహిక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీరు, విద్యుత్ సదుపాయం లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పివి నగర్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నగర చెత్తతో పాటు ఆసుపత్రి వ్యర్థాలను అక్కడ డంప్ యార్డులో వేస్తుండటంతో ప్రజలు దుర్వాసన వ్యాధులతో బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డంప్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు.
4 ఏళ్లుగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించకపోవడానికి కూడా వారు తప్పుపట్టారు. దళిత వాడల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, మాటల్లోనే సామాజిక న్యాయం చెబుతూ క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు కేఎండి గౌస్, పి వెంకట్లింగం, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్, ప్రజా సంఘాల నాయకులు వీరసేన, బంగారయ్య కిరణ్, ప్రజానాట్య మండలి నాయకుడు బాలే హుస్సేని, మహిళా సంఘం నాయకులు తిరుపాలమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. చూడడానికేమో 100 కోట్ల బడ్జెట్, ఆ 100 కోట్ల బడ్జెట్ మన యాడికి పోతుందో చెప్పాలా వీళ్ళు. ఏ దళిత వాడలు కేటాయిస్తున్నారో, ఎంత కేటాయిస్తున్నారో మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలా. బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటించారు. కాలువలు తీసే పరిస్థితి లేదు. తాగునీరు సమస్య, దళిత వాడలకు రోజువారీ తాగునీరు సమస్య లేదు. రోజువారీ కాకుండా డే బై డే పివి నగర్కు సంబంధించి డంప్ యార్డు పూర్తిగా అయితే ఆ వాసనకు నిజంగా మున్సిపల్ కమిషనర్ కానీ, అధికారులు కానీ, అధికార పార్టీ యంత్రాంగాన్ని ఒక్క 20 నిమిషాలు ఉంటే తెలుస్తుంది. సంవత్సరాల నుంచి ఆ వాసనకు ఎట్లా గడుపుతారేమో అనేక రోగాల పడిన పివి నగర్ ప్రజలు పడుతూ ఉన్నారు. అక్కడికైతే ఇంకా కాలువలు తీయడానికి మున్సిపాలిటీ వారు కూడా పోరు. తాగునీరు సమస్య విపరీతంగా ఉంది. సామూహిక మరుగుదొడ్లు అయితే అక్కడ కట్టించి 4 సంవత్సరాలు అయింది. ఆ మరుగుదొడ్లను ఓపెన్ చేయడానికి కూడా లేదు. ఇంతవరకు సరి అయిన శ్మశాన వాటిక లేదు. నంద్యాల జిల్లా అయింది, అయినప్పటికీ కూడాను ఒక వ్యక్తి చనిపోతే గౌరవప్రదంగా భూస్థాపన చేసుకోవడానికి తీసుకొని వెళ్ళడానికి సరైనటువంటి రోడ్డు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు కనెక్టివిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఇవేమీ లేదు. కానీ మనమేమో సింగపూర్తో పోటీ పడబోతున్నాము, భారతదేశంలో మరి మనది అగ్రగామి రాష్ట్రంగా వెళ్ళిపోతున్నాము, స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందు కొనసాగుతున్నాం అంటున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా దళితులు వారి యొక్క గోడు చెప్పుకోవడానికి ఇలాగా వచ్చి మరి ధర్నాలు లేకపోతే ఈ విధంగా చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజలు కానీ ఏ విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దరిదాపుగా 2014 సంవత్సరం నుండి కూడా దళిత క్రైస్తవులకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, దళిత క్రైస్తవులకు శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్న మాట మరి ప్రభుత్వ స్థలాలు లేవంటున్నారు. మిగతా వాటికైతే ప్రభుత్వ స్థలాలు ఈజీగా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. మరి అయినప్పటికీ కూడాను ఇంతవరకు కేటాయించలేదు. నంద్యాల మున్సిపాలిటీ అధికారులు కూడా తెలియజేస్తున్నాం, మేమందరం పన్నులు కడుతున్నాం, పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్నాం, మా వంతు యొక్క సహకారాన్ని, ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నాం. ప్రేమ సందేశాన్ని చాటే బెలూన్లు, హృదయం ఆకారంలోని ఎర్రటి బొమ్మలు, ప్లాస్టిక్, దానిమ్మ, ఆపిల్ పండ్లు, లవ్ కొటేషన్లు, రంగురంగుల ప్లాస్టిక్ పూలు, పూలదండలు, ఇలా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పాటల సెట్టింగ్లను తలపించేలా ఓ ఆర్టీసీ బస్సును అలంకరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు యువ డ్రైవర్ ఖాజా హుస్సేన్. నంద్యాల ఆళ్లగడ్డ రూట్లో నడిచే ఆర్టీసీ హైర్ బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్న ఖాజా హుస్సేన్ తన అభిరుచికి తగినట్టుగా సుమారు 10,000 వ్యయంతో బస్సును వినూత్నంగా అలంకరించారు. ప్రేమ, ఆనందం, ఆహ్లాదం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలనే సందేశాన్ని బస్సులోని కొటేషన్లు, బొమ్మలు, పండ్లు, ఆకులు, పూలదండల ద్వారా తెలియజేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూనే ప్రయాణికులతో సరదాగా మాట్లాడడం, ఉత్సాహంగా వ్యవహరించడం ఖాజా హుస్సేన్ ప్రత్యేకత. ఆయన వినూత్న ఆలోచనకు ప్రయాణికులు ఫిదా అవుతూ అభినందనలు కురిపిస్తున్నారు. తాను పనిచేసే ప్రాంతమంతా ప్రేమమయంగా, ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అలంకరణ చేశానన్నారు ఖాజా హుస్సేన్. అట్రాక్టివ్ సరదాగా ఉంది, సరదాగా కనబడితే
ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.